నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జీవీఎల్ ఏపీ బీజేపీ నేతలలో తరచూ వినిపించే పేరు. బీజేపీ జాతీయ నేతలకు తలలో నాలుకగా ఉంటూ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అదంతా గతం. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఆయన కనిపించడం లేదు. జీవీఎల్ నరసింహారావు ఎక్కడా అంటూ అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు. విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బీజేపీ టికెట్పై బరిలో దిగి సత్తా చాటాలని జీవీఎల్ పక్కా ప్లాన్ వేశారు కూడా. 4 ఏళ్లుగా విశాఖపైనే దృష్టి పెట్టి తన ఎంపీ కోటా నిధులను అక్కడే ఖర్చు చేస్తూ విశాఖ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఎంపీ సీటుకు ముందే ఖర్చు కూడా వేశారు. ఆయన గారి టైం బ్యాడో, ఎవరి కుట్రకు బలయ్యారో గానీ విశాఖ సీటు రాబట్టుకోలేకపోయారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో విశాఖ సీటును టీడీపీ ఎగరేసుకుపోవడంతో జీవీఎల్ కంగుతున్నారు. ఎన్నికల టైంలో పార్టీలో చేరిన వారు సీట్లు ఎగరేసుకుపోతే తొలి నుంచి బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న తమకు సీటు దక్కకపోవడాన్ని జీవీఎల్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికంతటికి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కారణమంటూ జీవీఎల్ తో పాటుగా సీటు దక్కని బీజేపీ అసలు నాయకులంతా కారాలు మిరియాలు నూరుతున్నారు. విశాఖ సీటును బీజేపీ తీసుకుని జీవీఎల్ కు కేటాయించాలని నిరసనలు చేపట్టినా బాహాటంగానే అధిష్టానానికి అల్టిమేటం పంపినా ప్రయోజనం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విశాఖలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ అల్లుడు కావడంతో ఆ సీటు మార్పునకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. దీంతో విశాఖ కేంద్రంగా కూటమిలో చిచ్చు సాగుతోంది. టీడీపీ అభ్యర్థి భరత్ కు మద్దతిచ్చేదే లేదని జీవీఎల్ వర్గం తేల్చి చెబుతోంది కూడా. నిన్న మొన్నటి దాకా రచ్చరచ్చ చేసిన జీవీఎల్ కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉండడం అనుమానాలకు దారితీస్తోంది. ఇంకా నామినేషన్లు దాఖలకు 26 దాకా సమయం ఉండడంతో సీటు కోసం తన ప్రయత్నాలు జీవీఎల్ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబియింగ్ కు దిగినట్లు తాజాగా ఉత్తరాది నేతలతో జీవీఎల్ మంతనాలు జరిపినట్లు సమాచారం. అలాగే ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెప్పిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు జీవీఎల్ కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న జీవీఎల్ వర్గం కూటమి ఉమ్మడి ప్రచారానికి దూరంగా ఉంటోంది. దీంతో విశాఖలో టీడీపీ అభ్యర్థి గెలుపు సాధ్యం కాదన్న ప్రచారం కూడా ఊపందుకుంది. నామినేషన్లకు ఇంకా సమయం ఉండటంతో జీవీఎల్ ఏం చేస్తారోనన్న భయం తెలుగుదేశంలో కనిపిస్తోంది. ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా జీవీఎల్ మౌనంతో ఏమి కొంప మునగబోతుందోనని టీడీపీ అధినాయకుడితో పాటు విశాఖ తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. Please subscribe dot news.